ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటకట్టుకొని ఊహించని షాక్ తిన్న వైఎస్ జగన్ ఇప్పుడు మళ్ళీ జనంలోకి రావాలనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇచ్చిన తర్వాత ఆయన పోరుబాట పడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతోంది వైసీపీ పోరాటాల యాక్షన్ ప్లాన్ ప్రకటించారు జగన్. రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్పై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టబోతోంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీ, కలెక్టర్కు విజ్ఞాపన పత్రం ఇవ్వబోతున్నారు. అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. డిసెంబర్ 27న కరెంటు ఛార్జీలపై కూడా ఆందోళన చేయబోతున్నారు. జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరుబాట పట్టబోతున్నారు జగన్. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లే దక్కించుకొని ఘోర పరాభవాన్ని మూటకట్టుకొని క్యాడర్ అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితిలో తిరిగి క్యాడర్ని సమాయత్తం చేసేందుకు వైసీపీ సమాలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు జనంలోకి వెళ్ళాలని చూస్తోంది. ముఖ్యంగా జగన్ దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. వైఎస్ఆర్సీపీ తాజాగా ఉద్యమ బాట షెడ్యూల్ను ప్రకటించారు. డిసెంబర్ 11న రైతుల తరపున వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయబోతున్నట్టుగా, అందులో భాగంగా ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తామంటున్నారు. కూటమి ప్రభుత్వం అన్యాయంగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని, దీంతో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని జగన్ అంటున్నారు. కరెంటు ఛార్జీల బాదుడిపై డిసెంబర్ 27న ప్రజలతో ర్యాలీ నిర్వహించి అన్ని జిల్లాల ఎస్సీ, సిఎండి కార్యాలయాల్లో వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. కొత్తేడాది జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కూడా ప్రకటించారు జగన్. మొత్తం మీద అన్ని జిల్లాల్లో వైసీపీ ఉద్యమ బాట సాగుతుందని, అలాగే వైసీపీ శ్రేణులు కూడా కార్యక్రమాలను విజయవంతం చేయాలంటూ జగన్ పిలుపునిచ్చారు. ఇక వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కొంతమంది కార్యకర్తలు కూడా కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో జగన్ తాను కూడా స్వయంగా జనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద పక్క చూపులు చూస్తున్న పార్టీ క్యాడర్ను తిరిగి ఏకతాటిపై తెచ్చేందుకు జగన్ ఇప్పుడు మళ్ళీ మేల్కొన్నారంటే అవుననే అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల తర్వాత మళ్ళీ ప్రజాబాట పట్టనున్నారు, జనాల్లోకి రాబోతున్నారు జగన్. ఎస్, మా కరెస్పాండెంట్ రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, జనంలోకి జగన్ మళ్ళీ రాబోతున్నారు. సరిగ్గా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ఇక అధికార పక్షంపై పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి యాక్షన్ ప్లాన్తో జగన్ జనంలోకి రాబోతున్నారు? రామదాస్, ప్రధానంగా చూస్తున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల తర్వాత ఇప్పటి వరకు కూడా మొదట్లో చెప్తా వచ్చారు హనీమూన్ పీరియడ్, తర్వాత కొంత సమయం ఇద్దాము, తర్వాత ప్రజా సమస్యలపై అలాగనే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాటం చేస్తామని జగన్ చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఇక ఇప్పటికీ 6 నెలలు అవుతున్న సమయంలో సో ఇప్పటి నుంచి ఇక ప్రజల సమస్యల మీద సో వైసీపీ కూడా పోరాటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే జనవరిలో జనంలోకి వస్తానని జగన్ చెప్పినప్పటికీ కూడా ప్రజలకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద ముందుగానే ఆయన యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ప్రజా సమస్యల మీద ఆల్రెడీ ఆయన యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ పోరుబాట పేరుతో ప్రజా సమస్యల మీద ఆ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసింది. మొట్టమొదటిసారిగా డిసెంబర్ 11న రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తుఫాన్లు వచ్చాయి. తుఫాన్ల తర్వాత పంట కొంత ధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో రైతుల వద్ద ధాన్యం కొనుగోలుకు సంబంధించి కావచ్చు, అలాగే డబ్బులు చెల్లింపులకు సంబంధించి కావచ్చు కొంత మాటల యుద్ధం జరుగుతుంది. అయితే రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద మొట్టమొదటిసారిగా వైసీపీ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. డిసెంబర్ 11న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ర్యాలీలను నిర్వహించాలని జగన్ ఇప్పటికే పార్టీ కేడర్ కి నాయకులకి చెప్పడం జరిగింది. అదే రోజు రైతుల సమస్యల మీద పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్లకి ఆ లెటర్లు కూడా ఇవ్వాలి, వినతి పత్రాలు కూడా ఇవ్వాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కరెంటు ఛార్జీలకు సంబంధించి కూడా కరెంటు ఛార్జీలు అనేది సామాన్యుల మీద తీవ్ర భారం మోపుతున్నారు. సో ప్రజలకి ఈ కరెంటు ఛార్జీలు అనేది అదనపు భారం పడుతుంది. కూటమి ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఎన్నికల్లో ఎటువంటి భారం మోపమని చెప్పారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. దీని మీద కూడా డిసెంబర్ 27న కరెంటు ఛార్జీలపై కూడా ఆయన ఆందోళన చేపట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేయాలి. అలాగే విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఎందుకంటే జనవరిలో
జనవరి 3వ తారీఖున ఫీజు రీఎంబర్స్మెంట్ కి సంబంధించి కూడా సో యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలంటూ సో జనవరి 3న మళ్ళీ మరో భారీ స్థాయిలో ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కంటిన్యూగా వరుస వెంబటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, కూటమి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయి వాటన్నిటి మీద వైసీపీ పోరుబాట పట్టడానికి రెడీ అయింది. జగన్ దీనికి సంబంధించి క్లియర్ గా ఒక షెడ్యూల్ కూడా రెడీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీ కేడర్ కూడా దిశానిర్దేశం చేశారు. కంటిన్యూగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. వీటితో పాటు తాను కూడా అధినేతగా జగన్ కూడా ప్రజల్లోకి వచ్చే కార్యక్రమం కూడా జనవరి తర్వాత ఏదైతే ఈ 3 ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రీఎంబర్స్మెంట్ అయిపోయిన తర్వాత స్వయంగా జగన్ కూడా జిల్లాలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించడానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. మెల్లగా క్యాడర్ను రోడ్డెక్కిస్తారు జగన్. తర్వాత ఆయన జనవరిలో జనాల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ క్యాడర్ జనాలతో మమేకం లేకుండా దూరంగా ఉంటున్న పరిస్థితి. దీంతో పార్టీని బతికి బట్ట కట్టించుకోవాలనుకుంటున్న జగన్ తిరిగి జనాల్లోకి రాబోతున్నారు. రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలతో ఆయన పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ముందు పార్టీ క్యాడర్ను గేరు మార్చి స్పీడ్ పెంచి రోడ్డెక్కించబోతున్నారు. తర్వాత తాను జనవరిలో జన్మలోకి రాబోతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పార్టీ నేతలతో డిస్కస్ చేసి జగన్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం